అలిపిరి అంటే సాధారణంగా కొండ అడుగున ఉన్న మొదటి మెట్టు దగ్గర ప్రదేశం అనే భావం వస్తుంది. పాతకాలంలో దూరం నుండి వచ్చిన యాత్రికులు తిరుమల కొండెక్కే ముందు ఇక్కడే ఆగి విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచే మెట్లు ఎక్కడం ప్రారంభించేవారు. కాబట్టి విశ్రాంతి ప్రదేశం అనే అర్థంలో అలిపిరి అని పేరు ఏర్పడింది. ఇది తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లే సోపాన మార్గంలో మొదటి ప్రవేశద్వారం. పురాణం ప్రకారం రాత్రి ఏకాంత సేవ తర్వాత స్వామి తిరుమల నుంచి తిరుచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారిని దర్శించటానికి ఈ అడుగు మార్గం మీదుగా వచ్చేటప్పుడు తన పాదరక్షలను ఇక్కడే విడిచేవాడట. అందుకే పడల మండపం అనే పేరు వచ్చింది. ఇక ఇక్కడ ఉండే శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయాన్ని సాలువ నరసింహరాయుడు 15వ శతాబ్దంలో లక్ష్మీ నరసింహస్వామి కోసం నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయి. కాలినడక యాత్ర మొదలుపెట్టే ముందు ఇక్కడ కూడా చాలా మంది విష్ణు లక్ష్మి దర్శనం చేసుకుని దీపారాధనలు చేస్తారు. అలిపిరి గేటు దగ్గరే మెట్లు ప్రారంభమయ్యే చోట అంజలి హస్తంతో ఉన్న గరుడుడి పెద్ద విగ్రహం కనిపిస్తుంది. స్వామికి గరుడు ప్రధాన వాహనం కాబట్టి మెట్లు ఎక్కే ముందు గరుడికి నమస్కరించి గోవింద అనే నామస్మరణతో ప్రయాణం మొదలు పెడతారు.